అహంకారం. నాడు రాజన్న బిడ్డ నడిచొస్తే మా బిడ్డ మా ఇంటి ముందుకు వచ్చాడని నమ్మి ఓట్లేశారు. అదే రాజన్న బిడ్డ నడుమిరగదీసినప్పుడు జనం భయపడిపోయి పారిపోయినటువంటి పరిస్థితి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఒక కీలకమైన వ్యక్తిని, నన్ను భగవంతుడు ప్రత్యేకంగా పుట్టించాడనేటువంటి భావన కానీ, లేకపోతే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం కన్నా, జగజీవన్ రావు నడిచినటువంటి విధానాల కన్నా కూడా యేసుప్రభు జపించినటువంటి మంత్రమే నాకు పనిచేస్తుందనే ఉద్దేశంతో పాస్టర్లకి జీతాలు ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి పేద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మతాలు మార్పించి, ఆ మార్చినటువంటి ఓట్లు నాకు క్రైస్తవుల ఓట్లుగా వచ్చినటువంటి పరిస్థితులు. అధికారులు కూడా క్రైస్తవ సమాజ కూటములకి అధికారులు మీటింగులకు వెళ్ళి దేవుడు యేసు తప్పితే ఇంకో దేవుడు లేడు, యేసు అనే దేవుడు రావడానికి కారణం ఇంగ్లీష్ వాడు పరిపాలించబట్టే మనకి దేవుడు వచ్చాడని చెప్పినటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్లేటువంటి రాజకీయ పరిపాలన. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది, నేను సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది, అవసరమైతే తిరుపతి సెట్టింగ్ నేను ఇంట్లో వేసుకుంటానని చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి వాతావరణం. ఇంతకన్నా బాగా మాట్లాడాడు వాళ్ళ నాన్నగారు కూడా. ఆయన ఏమయ్యాడో రాష్ట్ర ప్రజలు చూశారు. ఆయన అలా అవ్వాలని ఎవరు కోరుకోలేదు. ఏ రాజకీయాలైనా సరే ప్రజలకు మంచి చేయాలని చెప్పని కోరుకుంటారు తప్ప చెడు చేయాలనేటువంటి విధానం పోరు.